గుంటూరులో గతంలో ఎన్నికల్లో చూసినట్లయితే 2019లో వైసీపీకి తాడికొండలో ఏమో ఉండవల్లి శ్రీదేవికి, ఇంకా మేకతోటి సుచరితకి ఇచ్చారు. ఆ తర్వాత ఏమో విడుదల రజనీ గారికి ఇచ్చారు చిలకలూరుపేటలో. ఇప్పుడు కూడా అదే ఫార్ములా ఫాలో అవుతూ ఎస్టీ, బీసీ, మైనారిటీ కింద 3 మహిళలకే ఇచ్చారు గుంటూరు జిల్లాలో, అదే ప్లేసెస్ మార్చి. ఇది ఒక స్ట్రాటజీ అనుకుంటున్నారా? ఇది ఒక సెంటిమెంట్ లాగా ఫీల్ అవుతుందా గవర్నమెంట్? ఏమనుకుంటున్నారు? ఇది స్ట్రాటజీ అయితే మాత్రం కాదు మేడం. జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మీద ఉన్న ప్రేమ. తాడికొండ ఏమో మన సుచరిత గారికి ఇచ్చారు ఎస్సీ, ఇక్కడ మేడం గారికి ఏమో బీసీ, గుంటూరు ఈస్ట్ ఏమో నూరి ఫాతిమా గారికి ఇచ్చారు. బీసీకి ఇచ్చారు, మైనార్టీకి ఇచ్చారు, ఎస్సీకి ఇచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ, ఎస్టీ, బీసీల మీద ఉన్న కమిట్మెంట్. ఇది ఒకసారి మీరు ఈ మీ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వివరించి చెప్పాలి. అది కమిట్మెంట్, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కమిట్మెంట్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మీద ఉన్న అత్యంత ప్రేమ ఆయన. ఆ ప్రేమనే ఫాలో అయ్యారు ఇక్కడ, అంతేగాని స్ట్రాటజీ ఏం లేదు ఇక్కడ. స్ట్రాటజీ కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రేమ. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకొని ఇక్కడ ఉమ్మడిగా పోటీకి దిగింది. అలాగే బీజేపీతో కూడా పొత్తులో ఉన్నానని చెప్తుంది. నరేంద్ర మోడీ ఏమో జగన్తో సన్నిహితంగానే ఉంటున్నారు. మళ్ళీ రాష్ట్రంలో పురంధరేశ్వరిని పురమాయించి విమర్శలు చేయిస్తున్నారు. కేంద్రం నుంచి ఏమీ రాకుండానే ఆమె విమర్శలు చేస్తుందా? అసలు ఏం స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు? ఏం జరుగుతుంది? రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయి? పురంధరేశ్వరి గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలని మేమైతే అనుకోవట్లేదు. పురంధరేశ్వరి గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కానీ మేమైతే చూస్తున్నాం. మహిళా అధ్యక్షురాలు అనుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీకి 95లో 94లో ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పోర్చే విషయంలో ఆమె పాత్ర ఎంత ఉందో ఈరోజు తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడానికి పురంధరేశ్వరి, నారా చంద్రబాబు నాయుడు కూడా అంత ఎఫెక్ట్ చూపిస్తున్నాడు లేదు, కానీ మేడం గారు పురంధరేశ్వరి గారు అయితే తెలుగుదేశం పార్టీని అధికారులకు తీసుకుని చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మేమైతే ఆమెను పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. పురంధరేశ్వరి ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో రాదు, ఆమె గెలిచే పరిస్థితి కూడా లేదు. కాబట్టి అలాంటి వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. ఒకటే టార్గెట్ మేడం, ఈ రాష్ట్రంలో 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో రావాలి. ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అనేవాళ్ళు అధికారంలో వాళ్ళకు కూడా 50% వాటా అనేది ఉండాలని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం బలంగా. అందుకే మా బీసీలు అందరూ మళ్ళీ 24లో జగన్మోహన్ రెడ్డి గారిని 175 స్థానాలు గెలిపించి 25 పార్లమెంట్ స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారి చేతులు పెట్టడానికి మేమైతే రెడీగా అయితే ఉన్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా కులాలని, మతాలని ఇలా వర్గీకరించి సంక్షేమ పథకాలంటూ ఇచ్చి రాష్ట్రంలో ఒక కుల రాజకీయం చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? అలా ఎందుకు అనుకుంటున్నారు? గడిచిన ఈ 77 సంవత్సరాల భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలని దగ్గర తీసుకున్న దాఖలాలు అయితే లేవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు అంటే ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, మీరనేది ఒక బ్యాక్ బోన్, మీరే అసలు ఈ రాజ్యాధికారంలో కూర్చోవాల్సింది మీరే అని చెప్పి 56 బీసీ కార్పొరేషన్లు నిర్మించారండి. 139 కులాల్లో నుంచి 56 కార్పొరేషన్ నిర్మించడం అనేది అదొక గొప్ప వండర్. అది చేసి చూపించి ఈరోజు ఏ సంక్షేమ పథకమైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోనే ఆయన స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఈ భారతదేశంలో బీసీ ముఖ్యమంత్రులు ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని బీసీల కోసం ఇన్ని సంక్షేమ పథకాలు అమలు అవ్వటం లేదు. పక్క రాష్ట్రంలో తీసుకుంటే తమిళనాడులో బీసీ సీఎం స్టాలిన్ గారు, ఆ రాష్ట్రంలో బీసీలకు అసలు సంక్షేమ పథకాలే లేవు. ఇటు పక్క తీసుకుంటే కర్ణాటకలో సిద్ధరామయ్య గారు బీసీ, ఆ రాష్ట్రంలో కూడా బీసీకి అసలు సంక్షేమ పథకాలే లేవు. మరి ఈయన బీసీ కాదు, కానీ బీసీల కోసమే నిరంతరం ఆలోచించి అసలు బీసీల కోసం నేను ఇంకేం చేయాలి ఈ బీసీల కోసం అని చెప్పి మాట్లాడుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ 77 సంవత్సరాల ఈ భారతదేశంలో బీసీలను గుర్తించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. మీరే ముందుండండి, ఈ రాజ్యాధికారం మీదే అని చెప్పి మమ్మల్ని ముందు పెట్టి ఆయన ఏ రాజకీయం అయినా నడిపిస్తుంది, మమ్మల్ని ముందు పెట్టే నడిపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అంతకంటే అలాంటి ముఖ్యమంత్రిని మేము వదులుకుంటామా? అందుకే తిరిగి 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాము, ఇందులో ఎలాంటి సందేహం లేదని చెప్తాను.